బంగారం ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు పడిపోయింది. భారీగానే ఎదిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో పయనించింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి ధర పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 780 తగ్గుదలతో 50,950కి పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 390 క్షీణించింది. దీంతో ధర 46,700కి పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో పయనించింది. కేజీ వెండి ధర 750 దిగొచ్చింది. దీంతో వెండి ధర 62,000కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఔన్స్కు 0.20% పెరుగుదలతో $1,919కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.50% పెరుగుదలతో $25.10కు పెరిగింది. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.